తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డితో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్తో నాయకులతో అధికారులతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో నాయకులతో కలిసి జాతీయ జెండాను పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. వ్యవసాయ అధికారులతో కలిసి ఉచితంగా వరి విత్తనాలను పంపిణీ చేశారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ జాతీయ జెండా ఎగురవేశారు. బోధన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోధన్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ ఎగురవేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ జాతీయ జెండా ఎగురవేశారు. మాక్లూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన తహసీల్దార్ ఆకుల శేఖర్ ఎగురవేశారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జపాన్ ప్రతినిధుల బృందం హాజరైంది. ఈ సందర్భంగా పోలీసులకు ఉత్తమ సేవ పథకాలను సీఎం ప్రదానం చేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మారాజ్ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. అమరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. అటు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్, గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్థిక సాంకేతిక అభివృద్ధిలో కొత్త రాష్ట్రం దూసుకుపోతుందని ముర్ము పేర్కొన్నారు. జాతీయ పురోగతికి చేసిన అవిరళమైన కృషికి ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని మోదీ తెలుగులో రాసుకొచ్చారు. రాష్ట్ర ప్రజలకు విజయాలు, సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని ఆకాంక్షించారు.